ఏం చేయడం లేదు. ఇక్కడ నుంచి దీనికి స్పెషల్గా అన్నది ఆరు పిల్లలందరూ మెసేజ్ పెట్టారండి. వస్తా ఉన్నారు, అన్ని బాగున్నాయని చెప్పండి, ఏది బాగాలేదు చెప్పండి. అన్ని పిల్లలు జైలులో పెట్టే పిల్లలు తల్లి కట్టనాలంటే ఆడపిల్లలు ఏమంత దారుణంగా తయారు. మీరు గుడ్డుగారం పెడతా ఉన్నారు, గుడ్డుగారం పెడతా ఉన్నారు. ఎందుకని గుడ్డుగారం పెడతా ఉన్నారు? ఇది వాడి మీరు దయచేసి మీ దగ్గర నుంచి స్టాక్ బయటకి ఆటోలో బయటకు తీసుకెళ్తాం. ఇన్కమింగ్ ఉండాలి కానీ అవుట్ గోయింగ్ ఉండవు. మీ దగ్గర అవుట్ గోయింగ్ ఉండాలి. ఎందుకు తీసుకెళ్తా ఉన్నారు? వెళ్ళి బయటికి గుడ్డుగారం పెడతా ఉన్నారు. మీరు గుడ్డుగారం పెడతా ఉన్నారు. ఎందుకని గుడ్డుగారం పెడతా ఉన్నారు? దోశలేకి కారం ఏమా దోశలేకి ఇది కారపొడి. మనము బాగాలేదని చెప్పి ఇంట్లో మీరు ఏంటో కాకు పులుసులో చెప్పి నాకు అర్థం కాదు అని చెప్పి చూడండి టేస్ట్ కారపొడి. కారం మామ గుడ్డుగారం దోశలేకి ఉప్మా ఉప్మాలకి కారపొడి. వీళ్ళ మెనూలో ఉండేది చట్నీ. ఆ వస్తువులు ఏమైతే ఏమా చూడండి ఆటోకి వెళ్తా ఉన్నారని ఆటోకి వెళ్ళి బయటకు పంపిస్తా ఉన్నారు. ఆడపిల్లలు ఏమంత దారుణంగా తయారు. మీరు మనకి ఎంత జీతం ఇస్తారో అంత జీతానికి కాబట్టి కదా ఇక్కడికి వచ్చింది. మీరు వేరే వేరే ఆశపడి ఏమేమో చేస్తే ఎట్లా? పిల్లలు నరకం చూస్తా ఉన్నారమ్మా, నరకము. చిన్న పిల్లలు జైలులో పోయితే మా పిల్లలు అట్టున్నారు తల్లి కట్టనాలంటే ఎందుకు మీరు మీరు జేసీ గారికి కంప్లైంట్ పెడతారు. ఎంత డైరెక్ట్ జేసీ గారికి ఎన్ని చూపిస్తారు? ఇంటికి పడి మీరు దయచి ఏమి కప్పొట్టి పడి పిల్లలు కట్టుకుంటే ఏదో సంపాదిస్తారు. నాకు అర్థం ఏమి ఇంత దారుణాన్ని గుడి కడతా ఉన్నాము. అడిగేవాళ్ళు దిక్కు లేదనే ఆల్రెడీ పిల్లలందరూ మెసేజ్ పెట్టారండి. వస్తా ఉన్నారు, అన్ని బాగున్నాయని చెప్పండి, ఏది బాగాలేదని చెప్పగలి. మీరు ఏమి ఇది ఇంత దారుణం ఏంటి? నాకు అర్థం కాలే. ఎవరు చూడండి ఆటోలో బయటికి సామాన్లతో తీసుకెళ్తా ఉన్నాను. ఇక్కడి నుంచి ఈ హాస్టల్కి ఇన్కమింగ్ ఉండాలి కానీ అవుట్ గోయింగ్ ఉండదు. గోయింగ్ అవుట్ ఎప్పుడైనా జాయిన్ కండి. 2020 కదా సార్, దానికి మీరేం సార్ ఇంకోటి మొన్న జాయిన్ అయినా మేము ఇన్ఛార్జ్ అంటారు. లేదండి చాలా కారణం ఉంది. నాకు రేపటి నుంచి కాదు, ఇది ఎక్సెస్ స్టాక్ ఉంది. ఏంటి విషయమ్మా? ఏంటమ్మా ఇప్పుడు మాకు ఎక్స్ 247 ఎక్స్ ఎక్స్ట్రా ఉన్నాయి మీ దగ్గర. మీ స్టాక్ లిస్టుల ప్రకారం చిక్కీస్ 1114 చిక్కీస్ ఎక్స్ట్రా ఉన్నాయి. పిల్లలు గీయడం లేదు. మీరు రైస్ 100 కేజీలు ఎక్స్ట్రా ఉన్నాయి అంటే ఎన్ని మీరు ఎక్కువ అమ్ముకుంటే తయారు చేస్తా ఉన్నారు. లేదండి ఇది వీడియో ఏం చెబుతామా? మీరు స్టాక్ అనేది రాయొచ్చు కదా. ఈ రోజు పిల్లలకి ఇంతే ఖర్చు అయినా ఈ మిగిలిన మిగులు చూపించుకోవచ్చు కదా. ఇది మీరు మిగులు చూపించుకోవడం కాదమ్మా. మీరు మీరు దేవుడు ఉన్నాడు ఒకటి పైన తల్లి. మీరు మేము ఈరోజు రావచ్చు, పోవచ్చు, చెప్పచ్చు. కలెక్టర్ గారు వచ్చారు, పిల్లలతో మాట్లాడలేదు. కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను నేను పోయి. ఆయన పిల్లలతో మాట్లాడితే అప్పుడు పిల్లలు నాకేం చెప్పలే. నాకు అన్ని వీడియో ద్వారా నేనే అడిగాను. వాళ్ళు ఏం మాట్లాడడం లేదు, గమ్ములు ఉంటారు పిల్లలంతా. ఏం మాట్లాడడం లేదు, గమ్ములు ఉంటారు. మీరు తయారు చేసి పెట్టినారు వాళ్ళని కూడా. ఏదో మా ఇంటర్మీడియట్ పిల్లలమ్మా, వాళ్ళు ప్రశ్నించి హక్కు ఉంది. వాళ్ళు మిమ్మల్ని అడగడం లేదు, మీరు ఎంత భయపడిస్తా ఉన్నారో అర్థమవుతా ఉంది. గుడ్డు కారం ఏంటండి? ఏమేమి మిక్సీ పని చేయకపోతే ఏం చేయకూడదు, బయటకు పోయి పట్టించుకొని రావాలా? ఏముందా ఊరేమన్నా గుడ్డు పోయిందా? మీరు అడుగులో ఉన్నారా? ఏం మేడం, ఎందుకని మేడం ఇది? ఏం మేడం మీరు ప్రిన్సిపల్ గా మీరు వెచ్చి చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. ఏంటి ఎంత అర్థం కావడం? మీదే బాధ్యత మేడం. ఆమె తప్పు చేసిన మీదే బాధ్యత. మీరే దీనికి మాకు సమాధానం కావాలి. ఇంత మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తా ఉంటే ఎంత దారుణం. చిన్న పిల్లలమ్మా, మేము చాలా చూసాం. ఇంత దారుణంగా అయితే నేను ఎక్కడ చూసి ఇంత దారుణంగా ఏ కష్టపా చూసాను. ఇంత ఒక ముక్క చికెన్ వేసేది, మళ్ళీ ఒక ముక్క వేసేది 100
100 గ్రాములు వేయాలమ్మా, సరే 60-70 గ్రాములు ఇవ్వచ్చు కదా. ఏందమ్మా ఇదో మేము వస్తాను అని చపాతి ఎంత మంచిగా చేసిన ఫోటోలు కూడా చేయడం. 100 గ్రాములు చికెన్ ఇవ్వాల్సింది మీరు ఒక ముక్క ఎక్కడెక్కడికి వేయరమ్మా. మీరు చెప్తే మీరు చెప్తా వాళ్ళు వస్తా ఉన్నారు, మీరు టీ చేసుకుని అవుతాం, టీ చెప్తారే ఏం జరిగేది. మీరు 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 చెప్పినంత ఇదిగే ఉండదు. ఎంతమంది టీ తాగుతున్నారు వాళ్ళ వాళ్ళతో ఏది మొత్తం కథంతా చెప్తాను. ఇంత ఏమో ఇంత దారుణం నాకు అర్థం కాదు. ఉప్మా ఏదో అడవించే వాళ్ళతో పాటు కూర్చొని అర్థమవుతుంది. జేసీ గారికి పెట్టుకోదాం, ఆయన కూర్చొని మాట్లాడుతుంది తర్వాత మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలా, జేసీ గారితో మాట్లాడతాం. సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గమే లేదు. గుర్తుపెట్టాం టీచర్లు ఏదో సపోర్ట్ చేస్తా ఉన్నారు, ఎన్ని తెలుసు ఆటోమేటిక్ బయటకు పంపిస్తా ఉన్నారండి. ఏం చేస్తుంది దారుణం నాకు అర్థం. మీరు ఒక మీరు ఆడబోతులే తల్లి ఏమంతా చిన్న పిల్లలకి బాబాకి ఎందుకు బాగాలేదు, ఆ బాబుకి ఏదో అల్సర్ ఏదో ప్రాబ్లం, ఆ పులుపు తినకూడదు, కారం తినకూడదు, ఏమి తినకూడదు, ఆ బాబుకి ఏమి ఇవ్వడం లేదు. మీరు ఏమన్నా కొంచెమన్నా సపరేట్ చేసి ఏడుస్తా ఉన్నారు. తినలేకపోతే చచ్చిపోయేది 2 రోజులు ఏం తినాలి ఏమి కొంచెం వేదన బాగాలేదు. ఆ బాబు రిపోర్ట్స్ అని చూసాను, హెల్త్ రిపోర్ట్స్ అల్సర్ పడిపోయి మంట 10th క్లాస్. మన కనపిల్లలు లాగా చూసుకోవాలండి. ఈ విధంగా గుడ్డు కారం పెట్టుకోవాలి, వాళ్ళ మెనూ ప్రకారం పెట్టుకోవాలి. చికెన్ 100 గ్రామ్స్ ఒక ముక్క తీసుకోవాలి. ఈ దోశలు గుడ్డు కారం, పచ్చడి చట్నీ చేయాలి. ఇది ఉప్మా పొడి, కారపొడి, దీనికి చట్నీ చేయాలి. ఏం చేయడం లేదు. ఇక్కడ నుంచి దీనికి స్పెషల్గా అంగవద్ది. ఇది ఆటోలో బయటికి తీసుకెళ్తా ఉన్నాం సామాన్ అంతా. ఇక్కడ నుంచి మిగిలేటన్ని మీరు చెప్పిసి మీరు కూడా బాధ్యత బయట తీసుకెళ్ళాలి. ఇవన్నీ మేము ఎక్కడో ఫుడ్ కమిషన్ నుంచి ఇది పట్టుకుంటున్నాం. మీరు మన లోకల్ ప్రజాప్రతినిధులు మీరు మీకు మంచి మీ హై స్కూల్ సెక్షన్ రెస్పాన్సిబిలిటీ మీ గురించి చెప్పే పరిధి వస్తుంది. ఎంపీడీఓ వెనక సీనరీ తీసేసి సరిగ్గా లేదు సార్. కంప్లీట్ పిట్ అంతా కూడా వాటర్ నిండిపోయింది సార్. గందరగోళం జరుగుతుందని పిల్లలకు సరైన టైంకి సరైన ఇవ్వడం లేదు. ఇక్కడ ఉండే ప్రిన్సిపాల్ గారు ప్లస్ చూసుకునే ఆవిడ, ఇంకొక ఆవిడ, వీళ్ళంతా టీచర్లంతా ఆ పిల్లలకు పాలు వాళ్ళ ఏరుకుని టీలు తాగడం ఎట్లా గందరగోళం ఉందండి. ఆడపిల్లలండి నమ్ముకొని వచ్చారు. ఇక్కడ ఎక్కడా లేదు కస్తూర్బా, ఈ ఊర్లోనే ఉంది. అది మనకు కూడా బాధ్యత ఉందండి. అందరికి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి బాధ్యత ఉంది, జెడ్పీటీసీ గారు ఉన్నారు, ఎంపీడీఓ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనం చూసుకోవాలి. ఇవన్నీ రండి, చికెన్ కు రండి, ఏం పెడతా ఉన్నారు, ఏమి దారుణంగా చేస్తా ఉన్నారు. ఈరోజు మేము వస్తా ఉన్నామని చపాతీలు వాళ్ళు కర్రీ కొంచెం బాగా చేశారు. అంత తప్పితే ఏం లేదండి. కొంచెం టోటల్ వీళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గమే లేదు. నేను జేసీ గారికి చెప్తా, మీరు 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 ఎప్పుడైనా సరే అండి హాస్టల్స్ ముఖ్యంగా అండి మనకి. ఎందుకంటే చిన్న పిల్లలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలు హాస్టల్స్కి వస్తా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనం ప్రజాప్రతినిధులు అయితే అధికారులు అయితే ఒకసారి చూసుకొని జాగ్రత్త చేసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఇదంతా డబ్బులు వీళ్ళకి 1400 ఉంది, రేపు జూన్ నుంచి 1600 చేస్తా ఉన్నాం, 1600 చేస్తా ఉన్నాం. ఆ రోజుకు 47 రూపాయలు వచ్చేటివి, రేపు 53 రూపాయలు అవుతాం. 47 రూపాయలు ఎందుకు సరిపోతుంది భోజనాలకు? వితౌట్ రైస్ వంటలకు డబ్బులు ఇస్తా ఉన్నాం. వాళ్ళకి ఒక్కొక్కరు 13,000 జీతాలు ఇస్తా ఉన్నాం. ఇట్లా ఉంది. అయినా కానీ వీళ్ళు ఇష్టానుసారంగా ఎట్టంటే చేస్తా ఉన్నారు. ఏమి ఇంత దారుణం? యాన్న పల్లెటూరులో మూలబడింది అని చెప్పేసి ఈ ఆడపిల్లలు పాపం వాళ్ళు చాలా దారుణం ఉంది. మీ ఎంఆర్ఓ గారికి చెప్పండి విషయం, జెడ్పీటీసీ గారు సపోర్ట్ తీసుకోండి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి.